దీన్ని అయితే తీసుకొని జార్లో వేసుకునేస్తున్నా. హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ తెలుగు బ్లాగ్స్. బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది, సో ఇగ్నోర్ చేయండి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే మీకు అర్థమైపోయింది, అలా హెయిర్ లీవ్ చేసుకున్నాను అండ్ కొంచెం హెయిర్ ఇప్పుడు కొంచెం వెట్గా ఉంది అంటే హెయిర్ గురించి చెప్తాను అనేసి అర్థమైపోయింటుంది నాకు తెలిసి. సో ఎగ్జాక్ట్లీ నేను ఈరోజు హెయిర్ ప్యాక్ ఎట్లా చేసుకోవాలా, దానివల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేస్తాను. సో నేను యూజువల్గా ఏ బ్యూటీ టిప్స్ తీసుకున్నా కూడా అది అఫోర్డబుల్గా ఉండాలా లేదా మనకి అవైలబుల్లో ఉండేదిగానే నేను మీకు చూపిస్తాను. సో ఈరోజు కూడా అలాగే అనమాట. కొన్ని న్యాచురల్ ఫ్రూట్స్ కాదు కానీ ఆమ్లా కూడా ఫ్రూట్ లెక్కనే వస్తుంది మనకి. నాకు తెలిసి నెల్లికాయ అయితే మనం నెల్లికాయ అంటాము. సో నెల్లికాయతో అలోవెరాతో సో ఇట్లా కొన్ని కాంబినేషన్స్తో నేను హెయిర్ ప్యాక్ అయితే చూపించేస్తున్నాను. సో దానివల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. మన హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుంది మెయిన్ వచ్చేసి. ఇంకా అలాగే మన హెయిర్ రఫ్గా ఉంటే ఇప్పుడు మేనేజ్ చేయలేకుండా ఉంటుంది, రఫ్గా ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళకి కూడా బాగా మేనేజబుల్గా కన్వర్ట్ అవుతుంది మన హెయిర్, అయితే బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి, తెలుస్తుంది. నేను చూపించినట్లు మీరు రెడీ చేసుకొని ట్రై చేయండి. ఇంటికాడే ఉండేటివి కాబట్టి టకటక మనము అప్పటికప్పుడు చేసుకునేయచ్చు హెయిర్కి. దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, నేను ఆ ప్రాసెస్ ఏంటి అని అంతగా చెప్పేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒకటి ఏంటంటే, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లేదా నచ్చకపోతే కూడా కమెంట్లో పెట్టండి, సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ అనమాట. సో వీడియోస్ నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడైతే మీకు నేను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. సో దానికంటే ముందు ఏంటంటే, ఈ నార్మల్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను, అది ఇందులో వేసుకునేస్తాను. ఆయిల్ చూస్తున్నారా, నేను కొంచెం తీసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు, కొంచెమే తీసుకోండి. మీకు హెయిర్ సరిపడా తీసుకుంటే చాలు. కట్ చేసిండే అలోవెరా ఇందులో వేసుకునేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెల్లికాయ కట్ చేసి దాంట్లో వేసుకుంటాను. ఇంకా ఇప్పుడు ఇది ఉన్న దాంట్లో ఇందులో వేసుకునేస్తున్నాను. నెల్లికాయ అలోవెరా ఆయిల్ వేసుకున్నాను ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం లైట్గా హీట్ అయితే చాలు, ఎక్కువ కూడా ఉడకాల్సిన అవసరం లేదు. సో చిట్టుపట్ట అంటున్నాయి కదా, లైట్గా హీట్ అయితే చాలన్నమాట, ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతే అనమాట, ఇది చాలు. ఇంకా ఆఫ్ చేసుకునేసి నేను దీన్ని మిక్సీ పట్టేస్తాను అనమాట. ఆఫ్ చేసుకునేస్తాను. ఇది చల్లారాక మిక్సీ పట్టుకునేస్తాను. సో మంచి హెయిర్ మాస్క్ అయితే మీకు రెడీ అయిపోతుంది. నేను చూపిస్తాను అనమాట ఎట్లుంటుందో. దీన్ని అయితే తీసుకొని జార్లో వేసుకునేస్తున్నాను. ఇంకా దీంట్లో అడిషనల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. ఏం యాడ్ చేస్తానో చూడండి. ఇంకా ఇందులోకి నేను కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, పెరుగు అయితే ఈ క్వాంటిటీలో వేసుకున్నాను. ఇంక ఇందులో లెమన్ జ్యూస్ కూడా కొంచెం వేసుకుంటాను, 1 టేబుల్ స్పూన్ అంతే అనమాట. సో లెమన్ జ్యూస్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా చేరి నేను మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేసిన తర్వాత మనకి ఫేస్ అనే వస్తుంది, హెయిర్ మాస్క్ అయితే రెడీ అయిపోతుంది. మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ఎలా ఉంది చూద్దాము. చూసారు కదా, బాగా గ్రీనిష్గా ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మనం హెయిర్ పెట్టుకునేద్దాం. సో చూసారు కదా, ప్యాక్ అయితే హెయిర్ ప్యాక్ రెడీ చేసుకొని వచ్చేసాను. సో ఒక రఫ్ టీ షర్ట్ వేసుకునేది, బికాజ్ అది స్పిల్ అయినప్పుడు టీ షర్ట్స్ అంతా గలీజ్ అవుతాయి కదా. సో మీరు క్యాజువల్గా ఇంట్లో వేసుకునే ఒక టీ షర్ట్ వేసుకునేసి హెయిర్ అంతా కూడా అప్లై చేసుకునేవచ్చు. సో నేను చూపిస్తున్నాను, చూసారు కదా, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఎట్లా అయిందో చూపించాను కదా. సో ప్యాక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మన హెయిర్ అంటే నేను చెప్పలేను, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ముందే చెప్పాను కదా మీకు దీనివల్ల బెనిఫిట్స్ అంతా ఆల్రెడీ చెప్పేసాను. సో మళ్ళీ రిపీట్ చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు జస్ట్ నా హెయిర్ అంతా అప్లై చేసుకునేస్తున్నాను. బాగా లోపల స్కాల్ప్లోకి అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్న తర్వాత బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఎట్లయితే అప్లై చేసుకుంటున్నాను లోపలికి మసాజ్ చేస్తూ, సో అట్లా అప్లై చేసుకోండి. ఇంకా ఫ్రంట్ సెక్షన్లో కూడా బాగా అప్లై చేసుకోండి. బేబీ హెయిర్ అయితే బాగా గ్రో అవుతుంది. ఇక్కడ సో ఇట్లాగే హెయిర్ అంతా అప్లై చేసుకొని వచ్చేస్తాను నేను. సో మీకు చూపించినట్టు ఇట్లా బాగా మసాజ్ చేస్తూ కంప్లీట్ హెయిర్ అప్లై చేసుకోవాలన్నమాట. నేను కంప్లీట్ హెయిర్ అంతా అప్లై చేసుకొని వచ్చేస్తాను. నేను వెళ్ళి కంప్లీట్ హెయిర్కి అయితే అప్లై చేసుకొని వచ్చేసాను. సో ఫ్రంట్ మర్చిపోకండి, బేబీ హెయిర్ బాగా గ్రో అవుతుంది అనమాట. ఫ్రంట్ అంతా అప్లై చేసుకునేసాను. ఇంకొక 1 or 2 అవర్స్ అలాగే పెట్టేసి హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసాను. దాని తర్వాత మీకు రిజల్ట్స్ ఎలా ఉందో చూపించేస్తాను. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మన స్కాల్ప్ చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది, డాండ్రఫ్ అస్సలు రాదు, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అండ్ మన స్కాల్ప్ వైజ్ ఉన్న రిజల్ట్స్ అంతా రెడీ అయిపోతాయి. సో తప్పకుండా వాడండి. నేను రిజల్ట్స్ అయితే మీకు 2 అవర్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకొని వచ్చి చూపించేస్తాను. బాయ్ కాదు, వెయిట్ చేయండి.
హెయిర్ వాష్ తర్వాత అయితే ఇట్లుంది నా హెయిర్. ఫ్రంట్ వేసుకొని చూపిస్తాను చూడండి. సో ఇంకా డ్రైగానే ఉందన్నమాట. ఇది ఫుల్ డ్రై. సో నా హెయిర్ ఆఫ్టర్ అప్లయింగ్ ఫేస్ అనే వస్తుంది నాకేందబ్బా. ఆఫ్టర్ అప్లయింగ్ హెయిర్ మాస్క్ నా హెయిర్ అయితే ఇలా ఉంది, మీరు చూడొచ్చు. సో భయపడకండి, నా హెయిర్ ఇట్లా మంచిగా బౌన్సీగా అవుతుంది, థిక్గా హెయిర్ గ్రోత్ బాగుంటుంది, థిక్ అవుతుంది. అండ్ నేనేంటంటే నా హెయిర్ ఏం చేసుకున్నా, కెరటిన్ చేసుకున్నాను. ఆ కెరటిన్ వీడియో చేద్దాం అంటున్నా కానీ అట్లే వెళ్ళిపోతుంది. సో ఆ వీడియో కూడా నేను తప్పకుండా చేస్తాను. అందువల్ల నా హెయిర్ అయితే కొంచెం కర్లీ పైన కింద స్ట్రైట్ ఉంటుంది. సో ఇప్పుడైతే నార్మల్ హెయిర్కి వచ్చేస్తూ ఉంది. దాని గురించి వీడియో చేస్తాను తప్పకుండా. సో ఇదైతే నా హెయిర్ అనమాట. ఆఫ్టర్ హెయిర్ వాష్ ప్యాక్ అప్లై చేసి హెయిర్ వాష్ చేసిన తర్వాత బ్యాక్ టర్న్ చేసి చూపించేస్తాను. సో అందరికీ హెయిర్ పొడుగ్గా ఉండాలని లేదు, అలాగే అందరికీ అట్లే ఒకరికి ఎట్లుందో అట్లే మనకి హెయిర్ ఉండాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో నాకు తెలిసిన వరకు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ జీన్స్ వల్ల ఎట్లో బాగానే ఉంటుంది హెయిర్, ఏం చేయకుండా కూడా బాగుంటుంది. సో మనకున్న హెయిర్లో మనం క్లీన్గా మెయింటైన్ చేసుకుంటే చాలు. సో అపియరెన్స్ మంచిగా ఉంటే చాలు. మనకి ఎంత లాంగ్ హెయిర్ ఉండాలా, అంట్లు ఉండాలా, షైనీగా ఉండాలా, అవంతా ఏం అవసరం లేదు. మనకి ఎంత అవుతుందో అంతలో మన హెయిర్ని, మనకి ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఉన్న హెయిర్ని క్లీన్గా మెయింటైన్ చేసుకుంటే మన అపియరెన్స్ బాగుంటే చాలు. సో ఇదే నేను నమ్ముతాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.